మాకొచ్చే శాలరీ మాకే సరిపోవట్లేదు. సో, ఎలా సేవ్ చేయొచ్చు? ఎంత అమౌంట్ సేవ్ చేయొచ్చు? సో, ఇది చాలామందికి నా డౌట్. సో, మీరు సేవింగ్స్ అనేది బేసిక్‌గా డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. సో, సేవ్ చేయటం, ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ఇవన్నీ కూడా మైండ్ సెట్ రిలేటెడ్ ఫస్ట్. ఆ తర్వాత మీరు ఎంత చేస్తున్నారు అనేది డిపెండ్ అవుతుంది. సో, మీరు సేవ్ చేసేటప్పుడు ప్రతిరోజు మీరు చిన్న చిన్న ఖర్చులుంటాయి కదా! అంటే కంపల్సరీ కానివి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డేలో మనం ఒకసారి టీ తాగొచ్చు. కొంతమంది 4, 5 సార్లు టీ తాగుతారు. సో, ఆ 4, 5 సార్ల బదులు ఒకసారి టీ తాగి మిగిలిన వాటిని మనం సేవ్ చేయొచ్చు. ఆ టీ అనే కాదు కొంతమంది అన్నెసెసరీగా కొన్ని ఖర్చులు చేస్తూ ఉంటారు. సో, అంటే మనతో పాటు 10 మంది ఎళ్లారనుకోండి, లేదంటే ఒక నలుగురు ఎళ్లారు, నలుగురికి మనం ఖర్చు పెట్టడం. సో, ఇలాంటివన్నమాట. ఇవి స్మాల్ స్మాల్ థింగ్స్ బట్ గ్రాడ్యుయల్‌గా చూస్తే అది హ్యూజ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ఎలా చేయాలి? ప్రతి నెల ఎంత ఖర్చు పెడుతున్నాను? నేను ఎక్సెస్ ఎక్కడ ఖర్చు పెడుతున్నాను? సో, ఎక్కడ నేను తగ్గించుకొని సేవ్ చేయొచ్చు అనే ఆ రకమైన అవగాహనని పెంచుకోవడం. సో, దానివల్ల ఏమవుతుందంటే మీరు అన్నెసెసరీగా ఎక్స్‌పెన్సెస్‌లోకి వెళ్లరు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ప్రతి నెల వచ్చిన అమౌంట్‌ని ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడం. సో, ఈ 3 థింగ్స్ గనుక మీరు చేస్తే డెఫినిట్‌గా మీరు స్మాల్ అమౌంట్స్ అయినా గానీ ఫైనాన్షియల్‌గా మీరు పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ. దిస్ ఈస్ మాధవి, AI మనీ మేనేజ్మెంట్ కోచ్.